కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరువు వచ్చింది. రైట్, ఈ మాట చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా ఒక సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నియోజకవర్గం పెన్పహాడ్ మండలానికి సంబంధించి చిన్నగారకుంట దగ్గర ఉన్నాం మనం. నిన్న ఏదైతే గత మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో 10 ఏళ్ల పాటు సిరుల పంటగా మారినటువంటి ఈ యొక్క తండాలు ఈ పెన్పహాడ్ మండలంలో వేలాది ఎకరాలు ఈరోజు వరి పంటకు ఒక అన్నపూర్ణంగా మారిన క్షణాన్ని మనం చూసినాం. కానీ అదే ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజులు తీసుకొస్తామని చెప్పేసి ఎవరైతే చెప్పినట్టుగా కాంగ్రెస్ నేతలు ఈరోజు మళ్ళీ ఈ యొక్క పంట పొలాలను ఎండబెట్టారు. నిన్న ఆయన సాక్షాత్తు ఒక మంత్రి వచ్చి ఇక్కడ కన్నీరు పెట్టి మా రైతులకు కొంచెం నీళ్లు ఇవ్వండి అయ్యా అన్న దరిద్రమైన పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. అసలు ఇది వచ్చిన కరువ, నిజంగా కాంగ్రెస్ పార్టీ కావాలని తెచ్చిన కరువ? దీంతో మనతో మాట్లాడేందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే ముందు నుంచి కూడా కొంచెం సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే యువ రైతు సురేష్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే చిన్న గారె కుంట దగ్గరనే ఉన్నాం, తండ దగ్గరనే ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుందో, నిజంగా గత 10 ఏళ్ల పాటు ఇక్కడ పంటలు ఎంత సస్యశ్యామలంగా ఉండేటివి, ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి, ఈరోజు జీవాల పాలు ఎందుకు అవుతున్నాయి, ఈ విషయం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఎట్లున్నవని నేను అడగను, ఎందుకంటే ఈ పరిస్థితి నేను చూస్తున్నా. గతంలో నేను ఎప్పుడో నేను కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వ్యక్తినే. ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మొత్తం డ్రాట్ ఏరియా, అంటే మీన్స్ పంట పొలం కనపడితే అమ్మ ఇక్కడ కనపడదు, కొంచెం ఇక్కడ నీళ్ళు దొరుకుతుంది అనుకున్న పరిస్థితి నుంచి ఉండే ఈరోజు గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఎక్కడ కూడా పాడుపడ్డ భూమి అంతా కూడా ఈరోజు పంట పొలాలుగా తరి పొలంగా వీళ్ళు అచ్చేసుకున్నటువంటి సందర్భం. మళ్ళీ ఈరోజు అక్కడ ఒకసారి చూస్తున్నాం మనం, ఆ పొట్టలకు వచ్చినటువంటి వరి పంటనే జీవాలు మేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆనాటి రోజులు తెస్తాడు మా అన్న అనుకుంటే ఆయనకి ఏ రోజులు తెస్తారో అర్థం కాక వీళ్ళు ఇంకేమైనా బ్రహ్మాండంగా ఉంటుందని చూస్తే ఉన్నదంతా సర్వనాశనం చేసిండు. మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించిండు. కడకొస్తే రైతు బంధు వస్తుంది, వెళ్తాం ఒకసారి వెళ్తే కడక నొక్కితే రైతు బంధు వస్తుంది, కడక నొక్కితే కాలువ నీళ్ళు వస్తాయి. కానీ ఇలా కష్టకాలంలో రైతాంగాన్ని హింస పెట్టకుండా ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు గత ఎప్పటి నుంచి ఒక సామెత ఉంది. ఇలా ఎద్దేడుస్తుంది, రైతు ఏడుస్తుండు. ఒకప్పుడు తలాపున పారుతుంది గోదావరి, మన ఊరు మన చిలక ఎడారి అనేది ఉంది. కానీ కేసీఆర్ గారు ఆ పాట గురించి అయినకోకుండా పాటను బంద్ చేయించేసి ఆయన చేసిన గొప్ప కార్యక్రమం కాళేశ్వరం కట్టి కాలువలో నీళ్ళు ఇచ్చి వీళ్ళు కమిషన్ కోసం జలయజ్ఞానం పెట్టి ధనయజ్ఞానం మార్చి ఎస్ఆర్ఎస్పి కాలంలో నీళ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారు వదిలితే ఈ దుర్మార్గులు కేసీఆర్ గారి పేరు వస్తుందని, రైతులు పెట్టుబడి చేసుకుంటే పంట పండిస్తే కొడాసి వస్తుందని చాదగాని చేవలేని దద్దమ్మ ప్రభుత్వంలో ఇలా రాష్ట్రంలో రైతాంగం ఇట్లా వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇంకొక 20 రోజులు నీళ్ళు ఇస్తే ముందుకెళ్తే ఇంకా మీకు ఈ ఆల్రెడీ ఒడ్లు అయినాయి, మొత్తం తాళైనాయి నీళ్ళు లేక. ఒక 20 డేస్ ఒక్కొక్క 20 రోజులు పరిపూర్ణంగా ఇస్తే ఈ ఒడ్లు చేతికి వచ్చి నేనేమంటున్నా అంటే కోపం ఉండొచ్చు, కేసీఆర్ గారి మీద కోపం ఉంది కాబట్టి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వట్లేదు. రైతుల మీద కోపం ఎందుకు? నీకేగా ఓట్లేసింది, నువ్వేగా రాజువి. రాజు ఎట్టున్నాడంటే ఆ రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉండాలనుకున్నా. ఈ రాజు ఎట్టున్నాడంటే అందరినీ వాళ్ళ ప్రాణాలు తీయడానికి కంకణం కట్టుకొని కంకణబద్దుడు అయిపోయింది. నేను ఒక యాదవ్ బిడ్డని, మేము గొర్రెలు ఏడ కాపుకుంటాం అంటే ఏడో గుట్టల పొట్టు కంచెల పొట్టు కాపుతాం. కానీ వరి పొలాల్లో కాస్తున్నంటే అవి మేపుతున్నందుకు సంతోషం లేదు, మాకు దుఃఖం అవుతుంది. అవి మేడం మేము కూడా ఎప్పుడు పొలాలు మేపం, మేము కూడా ఎప్పుడు పొలాలు మేపం. ఇది చూస్తే ఇట్లా ఇదంతా ఇక ఇప్పుడు పొట్టలకు వచ్చిన గడ్డి, నిజంగా ఒక గడ్డి ఇప్పుడు ఇది ఎట్లాగూ అది జరిగితే ఏమంటారు, ఇది కాస్త పంట పండి పొలం కోసి కుప్పేస్తే గొడ్ల పనికొస్తాయి. ఇది ఇప్పుడు ఇది పంట పండితే వరి కంకి, ఇది ఎండిపోతే తాలు. చూస్తున్నాం మనం. సురేష్ గారు, ఏంది అసలు పక్కనే ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంది, ఇటు పక్కన శ్రీశైలం ఎడవ కాలువ ఉంది, మరి మధ్యలో ఉన్నటువంటి భూమి మాత్రం ఈరోజు జీవాల పాలైంది. ఎందుకు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక అవగాహన, ముఖ్యంగా ఆయన రైతు బిడ్డ అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాడు మొన్న నుంచి. ఒకవేళ నువ్వు రైతు బిడ్డే కావచ్చు, నువ్వు రాక్షసు బిడ్డ కావచ్చు, వీళ్ళంతా గోసపుచ్చుకొని వీళ్ళని ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది? ఒకటి
3 సార్లు రైతు బంధు రైతు భరోసా ఎగ్గొట్టినావు, 15,000 12,000 చేస్తాను. నీకు ఏదైనా చేసుకుని ఆయన నీకు చేతిలో ఇచ్చినావు, కత్తి నీకు ఇచ్చినావు, యుద్ధం చేయరానంటే కేసీఆర్ తిడతాడు. నీకు ఇవన్నీ పక్క పెడితే, రాజకీయాల పక్క పెడితే ఏ పాపం చేసింది రాష్ట్ర రైతాంగం? నీకు ఆ గవర్నమెంట్ ఇచ్చింది, నీకు అన్ని పనులు చేసుకొని అధికారం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కనీసం ముఖ్యమంత్రికి ఎంతమంది దగ్గర 490 అధికారిక మరణాలు జరిగినాయి, రైతులు ఆత్మహత్యలు, అనధికారంగా ఒక 600 మంది చనిపోయారు. సరే, అదే కరెక్ట్ మీరు అనేది. అంటే నేను ఎందుకు కావాలని చేస్తున్నాడు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువా లేకపోతే వచ్చిన కరువా తెచ్చిన కరువా అంటున్నా. నాకు తెలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 స్థానాలలో ఒక జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ గెలిచారు. ఆయన మీద కోపం అట్టుంది, అందుకే ఈ ఎండ పెడితే ఆయన రేపు వచ్చే ఎలక్షన్లో ఓటర్ అనుకున్నా. కనీసం ఇంత దౌర్భాగ్యంగా ఆలోచించి, దుర్మార్గంగా ఆలోచించి వీళ్ళని ఇబ్బంది పెడితే ఈ తుంగతుర్తి ప్రాంతం నుంచి వచ్చి కాలంలో చిట్ట చివరి దాకా ఎక్కువ ఉంటే వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా గానీ మనకి పెడతానంటే ఒక సామెత ఉంది. వడ్డించాడు మనోడు కాదు కాబట్టి ఏడ కూర్చున్నా వస్తాయనుకున్న నీళ్ళు ఏడ కూడా రావట్లేదు. ఇప్పుడు నేను ఒక అక్కన అడిగిన, అక్క ఎంత ఉంది అక్క అంటే 7 ఎకరాల భూమి ఉంది మాది పక్కనే. అక్క మేము కూడా చూసిన మీ బాధ తట్టుకోలేకపోయినాం, మంత్రి గారు లాంటి వాళ్ళు దుఃఖం పెట్టుకున్నా అంటే ఎందుకని ఇక్కడ ఎంత దూరం వచ్చినాం, ఏమైంది అక్క అంటే 7 ఎకరాలు ఎండిపోయింది తమ్మి, 7 బోర్లు వేసినాం అని. 7 చేపల కథ 7 రాజులు చెప్పితే గాలల కథ అవుతుంది. మేమేమంటున్నాంటే ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చాదగాకపోతే ఉన్న నీళ్లు పంపించేసి సోర్స్ లేదు అని చెప్పి బదనాం చేస్తుంది. సోర్స్ ఉన్నా కానీ ఎత్తిపోయలేదు, ఎత్తిపోస్తే కేసీఆర్ పేరు వస్తుందని అవన్నీ అయిపోయినాయి. ఇవాళ SRSPలో ఎన్ని నీళ్లు ఉన్నాయి వదిలే అవకాశం ఉందా లేదా? లేకపోతే క్రాప్ హాలిడే అధికారంగా ప్రకటిస్తే బంద్ చేసేటోళ్ళు కదా. ఇప్పుడు గొడ్లకి ఎందుకు పెట్టాలా, గొర్రెలకి ఎందుకు పెట్టాలా, ఎకరానికి 40-50 పెట్టుబడి పెట్టాలా, యూరియా దొరకకుండా, రైతు బంధు ఇవ్వకోకుండా, కాలువ నీళ్ళు ఇవ్వకుండా, కరెంటుకి ఇవ్వకోకుండా వీళ్ళని ఇబ్బంది పెడితే నీకు ఏమొస్తుంది? ఎలా గొర్రెలకి ఇంతగానం మేపుకుంటారంటే బాధ అనిపిస్తుంది కదా, చూసేటోళ్ళు మనకి బాధ అనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రికి ఎందుకు బాధ అనిపించట్లా, ఎంత కర్కశంగా ఉంటుండో అదే అంటున్నా. ఇప్పుడు ఇదే దానికి సంబంధించిన దాంట్లో గతంలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇదే చిన్నగారకు ఉంటుంది అంటే మనం ఏదైతే ఉన్నామో ఈ ప్లేస్కి వచ్చి ఆయన కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా అంత దారుణ స్థితికి రైతులు నెట్టబడుతున్నప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ దాన్ని కూడా ఇదేంది ఈ ఏడుపులేంది అంతా అడుగు ఏదో సినిమా చేస్తున్నారు అన్న కాడికి వచ్చింది. అవును, అట్లా చూస్తారు. అవును, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఒక స్ట్రక్చర్ కూడా ఘోరాది ఘోరంగా ఉంటుంది. ఒక ఎన్నిగడ్డలాగా ఉంటది, నీళ్ళు అందే అవకాశం లేదు. పక్కన కృష్ణానది పోతున్నా గానీ ఆ పక్క నుంచి ఎడమకాల నుంచి పోతే ఖమ్మం ప్రాంతంలో ఎక్కువ పారుతా ఉంటది. అదొక వ్యవస్థ, అదంతా పక్కన. గతంలో తుంగతుర్తి ప్రాంతంలోని ఇప్పుడు అక్కడ ఉన్న అగ్రశ్రేణి నాయకులు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన బియ్యానికి ఓటేస్తేనే గోదావరి జలాలు వస్తాయి, ఇందిరమ్మకు ఓటేస్తేనే గోదావరి జలాలు వస్తాయి, అమ్మకేసిన రాలే అయ్యకేసిన రాలే. కానీ కేసీఆర్ గారు పుణ్యమాని కేసీఆర్ గారు తీసుకొచ్చి ఈ జగదీశ్వర్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన సొంత కాన్స్టిట్యూన్స్ లో తిప్పి ఒక రోజు పాట నాగారంలో బస చేయించి, అన్నా మా పరిస్థితి ఇది, మీ ఎడారి కంటే అధ్వానంగా ఉన్నాం, ఎడారిలోనే సుక్క నీళ్లు దొరుకుతాయి కానీ తుంగతుర్తి దొరకవు, జలయజ్ఞం అని ధనయజ్ఞంగా మార్చిన ఈ కాలంలో కమిషన్ కాలంలో ఇస్తే ఊరు ముందర 10 గోరీలు ఊరి వెనకాల 10 గోరీలు ఉన్నాయి, రక్తం బారింది కాలంలో కానీ నీళ్లు బారలేదని చెప్తే ఆయన ఆధ్వర్యంలోనే కాళేశ్వరం 450 కిలోమీటర్లు ప్రయాణించి కాళేశ్వరం తీసుకొచ్చి మా కాలు కడిగింది జగదీశ్వర్ రెడ్డి గారు. అవును, ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల గురించి అవగాహన ఉంది కాబట్టి 10 సంవత్సరాలు మంత్రిగా చేసిండు, 14 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానం కాబట్టి దుఃఖపడుతుంది. నా ప్రాంతంలో నాకు ఓట్లు వేసిర్రు, నా రైతాంగానికి నా మీద కోపం ఉంటే మీరు ఏదైనా మాట్లాడండి, నీళ్ళని అభ్యర్థించిండు, దాన్ని కూడా పరాస్కంగా మాట్లాడుతుందంటే నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో 14 ఏళ్ళు ఉద్యమం చేసిన వ్యక్తి, 10 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి, ఇప్పుడు శాసనసభగా ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రం విద్యుత్ వెలుగులు నింపిన వ్యక్తి, సూర్యాపేట జిల్లా చేసిన వ్యక్తి, కాళేశ్వర జలాలతో ఈ సూర్యాపేటని కాలుగడిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు బాధపడతాడు. నీళ్లు చూస్తే సంతోషపడే ఏకైక వ్యక్తులు కేసీఆర్ సైనికులు మాత్రమే. నీళ్లు రాకపోతే దుఃఖపడే వ్యక్తులు కూడా కేసీఆర్ సైనికులు, జగదీశ్వర్ రెడ్డి లాంటి గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు. గాదర్ కిషోర్ అనే వ్యక్తి కాలం మీద 2 వీలర్ వేసుకొని దగ్గర 80 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఎక్కడ చెక్ డౌన్ కావాలని ఆయన పెట్టిండు. ఈయన ఏమేం కావాలని జగదీశ్వర్ రెడ్డి అప్పుడు మంత్రిగా ఉండి ఆయన శాంక్షన్ చేయించిండు. వాళ్ళు ఎండిపోతున్న పంట పొలాలు కాదు, ఎండిపోతున్న మాకు కుతికెళ్ళదాకా ఆరిపోతున్న గొంతులు తడిపింది వీళ్ళు కాబట్టి బాధపడతారు. అర్థం ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు? పెద్ద పెద్ద రెడ్లు ఉన్నారు, ఇక్కడ ఇరిగేషన్ మంత్రులు ఉన్నారు, అసలు మా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్టులు అని అంటారు, అవన్నీ ఉంటాయి. మరి వాళ్ళందరి పరిస్థితి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు 6 ఫీట్లు ఉన్నారు అంటారు, ఒక్కొక్కరు అడ్డంగా పెరిగినట్టారు, దునపోజు లెక్క పెరిగినట్టు, పెరిగితే పెరిగారు. కానీ ఈయన 3 ఫీట్లు అంటారు. ఆ 3 ఫీట్లు అయినా 2014 2018 పండబెట్టి దొక్కింది కాబట్టి అది డైజెషన్ కావట్లే. మేము రాష్ట్రం మొత్తం వచ్చింది కానీ జగదీశ్వర్ రెడ్డి ఎందుకు ఓడిపోలేదని బాధతో ఊరు కానీ బాధ్యత లేరు.
బాధ్యత ఎట్లుండాలంటే జగదీశ్వర్ రెడ్డి కంటే ఎక్కువ పని చేయరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటే మంత్రి ఉన్నా గానీ 3 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, 3 జిల్లాలు చేసిండు, యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టిండు, యాదగిరిగుట్టకి ఆయన ఒక పాత్ర చేసిండు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి ప్రాంతంలో కాలువలకు నీళ్లు బారిచ్చిండు, సస్యశ్యామలం చేసిండు. తుంగతుర్తి ప్రాంతంలో 170 గ్రామ పంచాయతీలో 100 గ్రామ పంచాయతీలో బొడ్రా వేసుకుని సంతోషంగా ఊరంటే గొడవలు లేకుండా కక్షల కార్పొరేషన్ లేకుండా అంటే జగదీశ్వర్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కృషి. ఇదంతా వద్దు, మళ్ళా పాత రోజులు రావాలా, గొడవలు చేసుకోవాలా, కక్షల కార్పొరేషన్ ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈయన మనం పొలంలో నీళ్లు పారుతుంటే కాలు పెట్టాలంటే కాలు పెడితే లేవు. అందులో ఇది కొంచెం కుష్కే దాని ఏమంటారు ఇసుక దుబ్బ. అవును, ఈ తిరుగుంటే మనం ఇప్పుడు మనం చెప్పే బాధ మనం చెప్పాల్సిన అవసరం లేదు, చూసేటోళ్ళు కూడా అర్థమవుతుంది. అది దారుణమైన పరిస్థితి అన్న నిజంగా. అయితే నేను ఇంతమంది ఇక్కడ కొంతమంది రైతులతో మాట్లాడిన సురేష్ భాయ్, వాళ్ళు ఏమంటారు, మేము అసలు మా పరిస్థితి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దామోదర్ రెడ్డి దగ్గరికి పోయినాం. ఆయన కూడా అసలు మీరు ఓన్ కోట్ వేసి వాడిని దగ్గరికి పోయి అడుక్కోపోరి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, అసలు వస్తే మీ సంగతి చెప్తాను కాడికి బెదిరింపు ధోరణులు చేస్తున్నారని చెప్పేసి రైతులు. అది వాస్తవం, వాళ్ళు చెప్పేది కూడా వాస్తవం. దామోదర్ రెడ్డి గారు నాకు ఓటేలేదు కాబట్టి మా ఎమ్మెల్యే కాబట్టి రావద్దని చెప్పిండు. మరి ముఖ్యమంత్రి కూడా అట్లా అనుకుంటున్నట్టుంది. నీ కొడంగల్కే ఎమ్మెల్యేని మనదమ్ములు కొడంగల్నే రాష్ట్రం అంతా దూసుకోమన్నా గానీ జనానికి పంచమని చెప్పలేదు. ఆ ధోరణి ఇప్పుడు పథకాలు కూడా అదే పరిస్థితి అవుతుంది. చెప్పినోడికేమో ఇందిరా మిల్లు అవుతున్నాయి, చెప్పినోడికి రేషన్ కార్డులు అవుతున్నాయి. నీ అనేదంటే ఇట్లా చేయదలుచుకుంటే గత 10 ఏళ్లలో అందరు రైతు బంధు రాకపో, ఓన్లీ బీఆర్ఎస్ జెండా మోషన్కే రైతు బంధు వచ్చు. ఎవరికి రైతు బీమా నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది తెలిపిన వాళ్ళు ₹1 లేకుండా వస్తే వాళ్ళు సంతోషంగా అదే జెండా పట్టుకుని మా వాళ్ళు కండో కప్పిన చిక్కిద్దారే తప్పు. అది రైతు. నా ఆలోచన ఏంటంటే ఎద్దేసిన వ్యవసాయం రైతు తెచ్చిన రాజ్యం బాగుపడినట్టు చెప్తలేదని అంటారు. ఇప్పుడు ఎత్తుంది, రైతు బాగలేదు, కాలం నీళ్లు లేవు, కరెంట్ లేవు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కునికెట్లా పడుతుందో, 37 సార్లు ఢిల్లీకి ఎందుకు పోతుండో, మాట్లాడితే సన్నాసి అంటాడు, కేసీఆర్ ని సన్నాసి అని అంటాడు. మరి నువ్వు అన్నట్టు సన్నాసి, రైతు బంధు ఇచ్చినోడు సన్నాసా, రైతు భరోసా అన్నాడు సన్నాసా, లక్షలాది పంట పండించినోడు సన్నాసి అయితరా, పండికోండి నీళ్ళు నిలబెట్టి. ఇది ఒక కుట్ర అన్నా, నీకు మీ పెద్ద కుట్ర. ఈ కుట్ర ఎట్లుంటదంటే కాలం నీళ్ళు ఇస్తే పొలాలు పెట్టుకుంటారు, పొలాలు పెట్టుకుంటే ఏమైతుంది, ఇది సన్న పొలమే, ఇది కూడా అయిందన్నా. ఇట్లా కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం అన్నా ఇది ఆల్రెడీ కొంచెం ఒడ్లు అయినాయి, కొన్ని తాళైన తప్పి అయినా గానీ ఇంకా చాలా గానీ లక్షలాది ఎకరాలు ఉన్నాయి. పోయి తుంగతుర్తి దాకా మీరు వెనక్కి పోతే, ఇప్పుడు మనకు కొంచెం ముందర పోతేనేమో హుజూర్నగర్ బెల్ట్ వస్తుంది, పైకి పోతేనో తుంగతుర్తి వస్తుంది కదా. తుంగతుర్తి కూడా సేమ్ ఇదే పరిస్థితి. కాలువలు అక్కడ ఇది దీనికాడికి నేను తీసుకురావదలుచుకున్నా. ఇది బోరు. ఇందాక నేను ఒక రైతును తీసుకొని వచ్చిన అన్న, గతంలో 10 ఏళ్ల కింద మాకు వద్దు నీళ్లు, మాకు అవసరం లేదు, బయటకు పోతున్న నీళ్లు వద్దో ఆపమన్న దాకా కూడా నీళ్ళు ఆపకుండా ఇచ్చారు మాకు. అందుకనే ఇది మొత్తం పాడుబడ్డ భూమి ఉండే, దీన్ని మేము అచ్చు కట్టుకొని ఈరోజు పొలం చేసుకున్నాము. ఒక్కొక్కటి ఎకరం పాటు, దగ్గర 1/2 ఎకరం నుంచి ఎకరం పాటు మేము అచ్చు కట్టించినాం. ఈ బోర్ నుంచి ఎప్పుడు ఇట్లా నీళ్ళు ఇట్లా ఊట పోతుండే, ఇప్పుడు లేవు. కనీసం నీళ్లు కాదు కదా, ఏదన్నా గట్టినే బయట ఊరు నుంచి ఎవరైనా గట్టిన పండుగ పబ్బం చేసుకుంటే బయలుకట్లు బయటకు పోతే కూడా కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి చెప్పిండు, మా నాయన చచ్చిపోతే స్నానానికి నీళ్ళు లేవు, ఫోన్ చేయించి గంట సేపు వేయించుకున్నాను. అందరికి అదే పరిస్థితి రావాలి. మా నాయన చచ్చిపోయినప్పుడు నీళ్ళు లేదు కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి అంతే కరువు చేస్తే అనుకుంటున్నాను. కేసీఆర్ గురించి చాలా మంది అంటారు పెట్టి చంపుతారు అని. అవును, రైతు బంధు వద్దన్న, ఎన్ని ఎకరాలకుంటే అందరు రైతు అని పెట్టిండు, రుణమాఫీ చేసిండు, కాలంలో నీళ్ళు వద్దు ఊపికొత్తలే సార్, జమ్మి పుడుతుంది సార్ అన్న ఎక్కువ తక్కువ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ 24 గంటలు వద్దన్నా కానీ ఇచ్చిండు, వద్దన్న 1003 గురుకుల పాఠశాల పెట్టిండు. ఆయన పెట్టి చంపుతాడు. రేవంత్ రెడ్డి కడుపు కొట్టి చంపుతాడు. కనబడుతూనే ఉంది కదా అన్న, రేవంత్ రెడ్డి కడుపు కొట్టి చంపుతాడు. ఎవరిని కొట్టాలా, ఎవరిని పెట్టాలా, కనీసం నేను అనేదంటే నీకు రాజకీయాలు ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నాయి, నువ్వు మంచి చేస్తే నీకే ఓటేస్తారు. రాజకీయాలు పక్క పెట్టు, రైతుల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో పంజాబ్ తర్వాత అత్యధిక ప్యాడీ పండించింది తెలంగాణ రైతులు. ఫస్ట్ ప్లేస్ లో పోవాలి కానీ లాస్ట్ ప్లేస్ లో పోతే నీకేమవుతుంది? SLBC సొరంగాల పోకుండా కోసం పెద్ద అడిగిపోయి చేపలు పట్టుకుని తిన్నాను తెలుసు కానీ జన సమస్య గురించి మాట్లాడింది కదా. చాద కాదన్న, చేయలేని ప్రభుత్వం
చాతగాని ప్రభుత్వం, చేయాలని ఆలోచన లేని ప్రభుత్వం. ఏం చేస్తాం మనం? ఒకటి ఆలోచించుకోవాలా. నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధితో ఆలోచించేటప్పుడు మనకి అవకాశం ఇచ్చిర్రు, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. నువ్వు ఏదో వార్డు నెంబర్ అనుకుంటున్నావా, మరి ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? కనీసం అవగాహన ఉండాలా. మాట్లాడితే ఏదో ఒకటి నిరాధారమైన ఆరోపణలు, డైవర్షన్ పాలిటిక్స్. నిన్నదాకా వాడెవడో సాగు కారణం, వాడెవడో కేదార్నాథ్ బద్రీనాథ్ అని చెప్పిండు. మరి దుబాయ్ పోలీసు వాళ్ళు ఎలా ఏమని చెప్పిర్రు? అది సహజంపానం అని చెప్పిర్రు. మరి ఈయన క్షమాపణ కోరుతారా, కాలు మొక్కుతారా కేటీఆర్ది? మనం కూడా ఆలోచించుకోవాలి కదా. అవును, ఇదే అంటున్నాను నేను. అంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే సేమ్ ఇదే SRSP కాలువ నుంచి నీళ్లు విడుదల చేయక నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి మూసంపల్లి ఎండిపోవడం జరిగింది. సేమ్ మళ్ళీ ఎండాకాలం బాధితుడు కదన్నా, మీరు కూడా. నేనే బాధితుడిని. కాలువ నీళ్లు రావట్లేదు, 6 గ్యారెంటీ చెప్పి వారంటీ ప్రభుత్వానికి ఓటేస్తే గ్యారెంటీగా వచ్చే కాలువ పని చేసేందుకు 100 ఉన్నాను. అదే కేసీఆర్ ఉంటే కాలువ నీళ్ళు వచ్చు, రైతు బంధు వచ్చు, కరెంట్ వచ్చాను నేను చెప్తే నన్ను నా భార్య కొట్టి కేసులు పెట్టి జైలు పంపించి అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. నేను బాధితునే కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కొట్టినా తిట్టినా, ఇప్పుడు జనాన్ని రైతును కొడతారు, రైతు తిరగబడతారా లేదా కాలు మొక్కుతారా? రైతు అనేటోడు అప్ప అయితే ఆత్మహత్య చేసుకుంటాడు. 30 లక్షల రూపాయలకి 10 లక్షల అప్ప అయినా ఆత్మహత్య చేసుకుంటానే భూమి అమ్ముకోడు. మరి రేపొద్దు ఇదే ముఖ్యమంత్రిని ఆయన ఆత్మహత్య చేసుకుంటాడా, ఆయన బొంద పెడతాడా, రాయికి సమాధి కడతారా అనేది జనం నిర్ణయిస్తారు. అంతేనా? చూడిగా మొత్తం ఇప్పటిదాకా ఏమంటారు దాన్ని, మేసిన గొర్రెలు ప్రశాంతంగా ఏమంటారు రైతు కష్టాన్ని, ఒక 5 నెలల రైతు కష్టాన్ని ఈరోజు జీవాలు, సరే మనం కూడా యాదవ సోదరులం కాబట్టి తిని నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటున్నట్టు దీనికి సంతోషపడాలనా, లేకపోతే నిజంగా సంతోషం ఎట్లా పడతామన్నా? ఒక మాట నా ఆలోచన ఏంటంటే, ఒక పొలం దున్నితే దగ్గర ఇలా 14,000 రూపాయలు కూళ్ళు, కరెంటు, విత్తనం సంచులకు 2,000 రూపాయలు, కూల నాటులకి ఎకరానికి వచ్చేసి 6,000 రూపాయలు, 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి గొర్రెలకి ఎప్పుడు ఇస్తామంటే గొర్రెలకి పత్తులు ఊటిపోయినాక ఇస్తాం. లేకపోతే గొర్రెలకి అసలు ఇప్పుడు అడగరు కూడా అడగరు రైతుల్ని. పొలం కోసి రైతులు అడగరు, వాళ్ళు ఇష్టం చెప్తారు. ఇవాళ గొర్రెలు మేపుకుంటాం అంటే గొర్రెలు పడితే గొర్రెలు లాభం అన్నట్టు ఇవాళ అవి తిన్నాగానే మాకు సంతోషం ఉండదు కదన్నా. రైతన్నకు సంబంధించిన తినేది కూడా అది కదా, ఒడ్ల విత్తనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నోట్లు పెట్టు బోనస్ వస్తుంది అని అంటే అందరు పెడితే అందరిని సన్నాసులు చేసిండు. ఈ రాష్ట్రపతి ముఖ్యంగా ఆయన సన్నాసి. ఎవరు నాగం చేయదలుచుకుని ఇంత 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 వ్యవస్థ నాగం చేసి ఇంత రైతుల్ని ఇబ్బంది పెట్టి ఏ రాజ్యం వెళ్తాను? అప్పుడు పాట పాడుంది, ఢిల్లీ ముంబాయి పోతా అమ్మమ్మాయమ్మ అన్నట్టు. రేపు ఈయన చెప్పినట్టు అందరు పోవాలంటుంది. పాలమూరు బస్సు వాపస్ అయితే సూర్యాపేట నుంచి అందరు ఎటైనా పోవాలా, బతుకు కోసం బయటికి పోవాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. ఎందుకంటే సూర్యాపేటలో తట్టుకోలేకపోతున్నా, అభివృద్ధిని తట్టుకోలేక, కాలువ నీళ్ళు వచ్చేదాన్ని తట్టుకోలేక, జగదీశ్వర్ ఇలాంటి వ్యక్తిని 3 సార్లు గెలవడం ఏందని తట్టుకోలేక డైజెషన్ కావట్లేదు. నేనేమంటున్నా అంటే కోపం ఉన్నట్టు కొట్టండి, కేసులు పెట్టండి, జగదీశ్వర్ అని చెప్పిండు, తప్పు చేసి జైల్లో పెట్టమని. ఇవన్నీ లేదు, వాళ్ళు తెల్ల కాగితాలు అంటారు. వాళ్ళ మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే జగదీశ్వరి మీద ఉమ్మేసినట్టే మీ మీదే పడుతుంది. అందుకే జనం కాంట్రాక్ట్ మీ మీద ఉమ్మేస్తారు. అదే అంటున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లా 60 ఏళ్ల నుంచి సాగునీటి కోసం ఎంత కోసపడ్డదో మనకు తెలుసు. సాగునీటి కోసం, తాగునీటి కోసం ఓవైపు ఫ్లోరైడ్ భూతం, మరోవైపు జర కొంచెం నీళ్ళు అంటే కూడా మనకి ఏదో రాని పరిస్థితి నుంచి వచ్చిన తర్వాత అటో ఇటో ప్యాడీ పెరిగింది. నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్యాడీ పెరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం నీళ్లు లేనప్పుడు అదే పరిస్థితి, నీళ్లు ఇక్కడ డ్యామ్లో కానీ లేకపోతే రిజర్వాయర్లో కానీ SRSPలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ కూడా అదే పరిస్థితి. అంటే వీళ్ళకి చేతగాకనా లేకపోతే కావాలని రైతు ఈరోజు కొంచెం బలపడితే రేపు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రైతు మీద రైతు తెల్ల అంగి వేసుకొని తిరగడం ఇష్టం ఉండదు వీళ్ళకి. మళ్ళీ అదే దేహి అని చేయి ఆపాలా. 60 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. వీళ్ళే బిఎన్ రెడ్డి కోట ఎత్తే వస్తాయన్నారు, ఇంద్రమ్మకి కోట ఎత్తే అన్నారు, రాజశేఖర కోట ఎత్తే వస్తాయన్నారు, చంద్రనాయుడు కోట ఎత్తే వస్తాయి అన్నారు. ఎవరికి చెప్పినా కానీ అమ్మకి వేసినా రాలే, అయ్యకి వేసినా రాలే. కానీ కేసీఆర్ అనేట ఆయనకి వ్యక్తికి ఓటేస్తే మీకు కాళ్ళు తీసుకొచ్చి గోదావరి జిల్లాలో పోయి మనం బదరైల కాడ మునగాల్సిన అవసరం లేదు. మన కాలంలో కాలు పెట్టి నెత్తి మీద చదువుకున్నా ఎవరో నేను పుష్కరాలు పోతే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంట పుష్కరాలు. అక్కడ త్రివేణి సంఘం అనే ఉంటాయి, 3 నదులు కలిపేది. ఆడ 144 సంవత్సరాలకు వచ్చే పుష్కరాల కంటే నాకు తెలిసి 400 కిలోమీటర్ల నుంచి ప్రవహించే మాకు గోదావరి జిల్లాలే మాకు పుష్కరాలని నేను చెప్పుకున్నా. ఎందుకంటే మన కాడికి మన కాలకాడి తీసుకొచ్చి గోదావరి జిల్లా తీసుకొచ్చింది అక్కడ త్రివేణి సంఘంలో ఆ శివుడైతే మనకి ఇక్కడ కేసీఆర్ అని నేను గొప్పగా చెప్పుకున్నా. కానీ వీళ్ళ మీద ఏం పాపం చేసిరు అంటే వీళ్ళు ఎంతసేపు జగదీశ్వర్ రెడ్డి కోటేసినాం ఎండ పెట్టాలా అని తప్పితే వీళ్ళందరూ తిరగబడతారు. ఎప్పొద్దున పరిస్థితి ఏంది? రాష్ట్రంలో కూడా రైతు ఉద్యమం మొదలవుతుంది అన్న. ఎందుకంటే ఢిల్లీలో పంజాబ్ లో MSP మద్దతు ధర కోసం గత 4 ఏళ్ల నుంచి కొట్లాడుతారు రైతులు. రేపు రాష్ట్రంలో రైతులు కూడా రోడ్డు ఎక్కుతారు. మీరు ఏం చేయదలుచుకోరు? రైతులను ఆప్ చేసే దమ్ముంది రాష్ట్ర ప్రభుత్వానికి? ఏం లేదన్న.
ఇప్పుడు దళిత బంధు బంద్ అయింది, గొర్రెల పంపిణీ బంద్ అయింది, చెర్ల చేప బిందెల పంపిణీ, ఇదంతా చేసి ఇష్టం కదా. నీళ్ళు వస్తే చెర్ల చేపలు వస్తాయి, చెర్ల నీళ్ళు వస్తాయి, చెర్ల నీళ్ళు వస్తే చేపలు రావాలి. అన్నిటికీ నీరు అనేది ఒక ప్రధాన వనరు, అంతే. అదే రాకుండా ఇవన్నీ రాకుండా పోతుంది. మరి అడగారు కదా అన్న, నీళ్లు రాకుండా ఉంటే పంట పెట్టారు కదా. ఇప్పుడు యూరియా బత్తల కోసం రోజు కొట్లాడుతారు, దేనికి 300, 350, 400 రూపాయలు కూడా యూరియా బ్లాక్ లో అమ్ముతారు. ఈ చెప్పులు పెట్టుకుంటారు, పాస్బుక్ పెట్టుకుంటారు. అంత గతి ఎందుకు వచ్చిందంటే అడుక్కోవాలా, దేహి అని అడుక్కోవాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు కాదు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు. తక్కువ కొత్త ఏటుంది, దారాదత్తం చేద్దాం, అల్లుడు కోసం, ఈఎం కొడుకు కోసం, అన్నదమ్ముల కోసం ఇంకేమైనా పెడదామని ఆలోచన ఉన్నట్టుంది. కానీ రైతుకి ఏంటంటే, రైతుకి వ్యవసాయం తెలుసు, రైతుకి వ్యవసాయం తెలుసు, మోసం చేయడం రాదు. ఆడు మోసగాడు కాబట్టి మోసం చేయడం వస్తుంది. కష్టమే ఉంది పరిస్థితి. సరే, ఏదేమైనా కూడా రైతు రాజు, రైతే రాజు, రైతు రాజు, రైతే రాజు. 10 ఏళ్ల పాటు మంచిగా ఉన్న రైతు ఈరోజు రారాజు లేదు, రైతు లేదు, కథ లేదు, కార్ఖాన లేదు. ఇలా రైతుకు తాకుతున్న దెబ్బలు. ఫస్ట్ రైతు భరోసా పేరిట మోసం, 15,000 అన్న తర్వాత అది 12,000. రుణమాఫీ మోసం, రుణమాఫీ అనేది మోసం. ఆ తర్వాత మోసం. ఇవన్నీ మోసాల మధ్యలో కూడా ఇదొక మోసం. అంటే కావాలని నేను ఎండగట్టడం అనమాట. కాంగ్రెస్ తెచ్చిన అవసరం కోసం తెచ్చిన కరువు అనేది ఒక విధంగా చెప్పుకోవచ్చా, లేకపోతే కావాలని వీళ్ళని రైతులను బాగుపరచకూడదు, వీళ్ళు ఎట్లా ఉండాలని చెప్పేసి చేస్తున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి అదా. కేసీఆర్ అంటే ఆయన స్వతహాగా రైతు. కేసీఆర్ రైతులను రేవంత్ రెడ్డి కూడా ఒక రైతు బిడ్డ. లేదు, కేసీఆర్ అంటే రైతు కాబట్టి రైతును రాజును చేయాలా, రైతులు దేవుని చూసుకుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేకుండా మన పొలాలకి ఆయన పెట్టుబడి ఎందుకు ఇవ్వాలన్న, మన పొలాలకి ఆయన యూరియా ఎందుకు తక్కువ ఇవ్వాలా, మన పొలాలకి ఆయన కాలం నీళ్ళు ఎందుకు ఇవ్వాలా, 60,000 మించి ఎవడు ఏం బీకినని. అదే జనం ఆలోచించుకోవాలి, చిత్తశుద్ధ వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళకి మంచిది, మనకు. ఇప్పుడు మా తాత పోలీస్ పార్టీలు, మా నాయన పోలీస్ పార్టీలు, ఇప్పుడు గిరిజన బిడ్డలు చాలా మంది లంబడి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కొడంగల్లోనే నా భూములు లాక్కోబాకని అంటే ఉడతపెట్టి గుడ్లు పెట్టే భూములను తీసుకుపోయి 48 రోజులు 5 జిల్లాలు దాటిచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టిండు. ఎవరికి ప్రేమ ఉన్నట్టు కేసీఆర్ అన్నానికి రైతు మీద ఒక కనీస అవగాహన ఉంది. మంచి ఏంది, చెడు ఏంది, రైతుకి తెల్లంగి చేసుకోవాలా, పండుగ చేసుకోవాలా, ఊరూరికి ఒక బొడ్రాయి లేపుకుర్రు, ఊరూరు అన్ని పండుగలు చేసుకురు. వాళ్ళు రైతును రాజు చేయాలని కేసీఆర్ ఆలోచన. ఈయన ఎట్లా ఆలోచన చేస్తాడు, పంట పోతే రియల్ ఎస్టేట్ చేసుకోవాలా, తక్కువ కొత్తే భూములు కబ్జా పెట్టాలా. 20,000 క్రితం రంగులేసిన అలవాటు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మాస్క్ వేసి నడిపిస్తుంది తప్పితే ప్రజలకి మాత్రం మైమర్పిచ్చి ఏదో ఒకటి చెప్తుంది తప్పితే, ఒక ఫ్రీ బస్ అని చెప్పేసి మిగతా పథకాలన్నీ పక్క పెట్టింది తప్పితే. ఇలా రేపు ఇంకొక వారం 10 రోజులు అయితే ఈ టెంపరేచర్కి 200 యూనిట్ల పైన కరెంట్ కాలుతుంది. కారణాలందరికీ ఫ్రీ కరెంట్ తీసేస్తారు. ఇవన్నీ ఏదో ఒకటి ఏంది, ఎండాకాలం కరెంట్ వినియోగం పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ తీసేయాలా పెరిగిన దానికి. రైట్. ఏం చేస్తున్నారు మరి మీ పొడుగు రెడ్లు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు పెద్ద రెడ్లు, అసలు భూస్వాములు, ప్రజా అభిమానాన్ని సురగొన్న రెడ్డి సాపులు, ఏంది మరి మీ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎందుకన్నా రాష్ట్రం మొత్తం కూడా సంవత్సరాన్నర అయింది. కాంగ్రెస్ వాళ్ళు తొడలు కొట్టుకొని మీసాలు తిప్పిన వాళ్ళు మంత్రులు అయితే అనుకున్నాడు పనుకూరు. ఇప్పుడు మొత్తం ఎట్లుందంటే రాష్ట్రంలో మా తుంగతుర్తి ప్రాంతాన్ని చెప్తా, ఊర్లో ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే, మండలానికి మంత్రి, కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి, ఇక బయట లేదు. ఇక ప్రతి ఊర్లో కూడా ఎమ్మెల్యే, మండలంలో ఒక మంత్రి, కాన్స్టిట్యున్సీ ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి కూడా అట్టే ఉంది. 16 శాఖలకి మంత్రులు లేరు, 6 శాఖలకి మినిస్టర్ లేడు. ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో కనీసం హోంమంత్రి లేడు. ఏం జరుగుతుందంటే కనీసం అవగాహన లేదు. ఇప్పుడు లాస్ట్ తట్టుకోలేక తుమ్మలాశ కూడా పక్క జరిపోయిందని ఒక మాట మాట్లాడుతున్నాడు. అని ఆయన స్వతహా రైతు కాబట్టి ఇదేం ఘోరం రా, ఇదేం లంగతనం రా. కేసీఆర్ అంటే ఆయన నా మాడిని భక్తరామదాస్ ప్రాజెక్ట్ కట్టిండు, వీడికేంది రా, వీడికి రూపాయి ఇచ్చేది కాదు, ఏం కాదు. ఇవన్నీ ఎందుకన్నా వాళ్ళకి జనం మీద లేదు, రైతుల మీద లేదు. పాపం జనాన్ని నీళ్ళడానికి ఎస్ఎల్బిసి టన్నల్లో పోయిన 8 మంది ప్రాణాల మీద ప్రేమ లేదు. అదే ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా మరి రైతును ఆదుకోవాలంటే ఏం జరగాలి, ఏం చేయాలి ప్రభుత్వానికి, ఏం చెప్తారు? మనం ఏం చెప్పినా దున్నపోతు మీద మన కూర్చున్నట్టుంది, అంతేనా? రేపు కూడా నేనేమంటున్నానంటే రోడ్డు ఎక్కంది అడగంది అమ్మని పెట్టదు. రేపు రాష్ట్ర రైతాంగం అంతా కూడా కూడగట్టుకొని ఒకసారి రేపు ఆయన ఇల్లు ముట్టడిస్తామా. మన దాకా కేసీఆర్ అనే ఆయన్ని పట్టుకొని దొర అన్నాడు. ఈ దొర అన్నాడే కేసీఆర్. ఆ దొర ఏమన్నా రైతు బంధు వచ్చింది కాలం, ఈ దొంగ అన్ని బంద్ అయినాయి. కాబట్టి ఆ దొంగ ఇల్లు ముట్టడిస్తామా, వాడిని అన్నట్టు వాడిని ప్రజాభవన్ అన్నట్టు దాన్ని ముట్టడిస్తామా, ఏది ముట్టడిచ్చన్నా కొట్లాడి తెచ్చుకోవాలనే భావనలో ఉన్న రైతులు దానికి వానాకాలం లోపల సిద్ధమవుతారు. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.